ఆపండి. రోడ్ లో మినిస్టర్ గారు వస్తున్నారు, ఒక పావు గంట ట్రాఫిక్ ఆపుతున్నా, ఆపండి. పావు గంట సేపు ఆగాలంటే ఇక్కడ మినిస్టర్ గారు వెళ్తున్నారంట. ఇప్పుడు ఎలా అండి? పావు గంట ఎలాగ ఇక్కడ? బక్రా 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 బక్రా. అంటే మాస్టర్ పంజాబ్ ఒకటి వెళ్ళాలండి, లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందండి. ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పండి. అలా కాదండి, ఒకసారి హెల్మెట్ తీసి చెప్పండి. మీకు కాదు, మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఒకసారి మన సార్ వచ్చారు. సార్ హాయ్ సార్. ఎప్పుడు వెళ్ళినా నువ్వు నాకు తగులుతావు నాకు తెలుసు కానీ వెళ్ళదు. ఒరే థియేటర్ అనుకో, సీట్ నెంబర్లు ఉంటాయి కదా, అదే సీట్ లో కూర్చోవాలి. అవునండి. బండి మీద కదా వెనకాల కాదు ఎక్కించి రావచ్చు కదరా. అంటే మా ఫ్యామిలీస్ లో లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తా ఉండే, అందుకే 2 బళ్ళ మీద వచ్చాం. అంటే మాకు ఎవరా రెస్పెక్ట్? సుజాత ఇందాల నుంచి బాగా డ్రైవింగ్ చేసి దాహం వేసేస్తుంది. వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ అంట. ఇదిగోండి. వద్దులే. అమ్మయ్యా సరే ఇచ్చి. బుద్ధిగా ఉందా నీకు? 20 రూపాయలు వాటర్ బాటిల్ నాశనం చేసి కింద కొట్టేసి పక్కన పెట్టి బొక్కడు పోయింది కదా. ఒక్కడితే ఏమైపోయిందండి? కొడితే రక్తం వస్తుంది, నీళ్ళు కింద పడితే వస్తాయా? కింద మూత నాకైతే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు. పర్ఫెక్ట్ గా పడింది. సుజాత వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించమని చెప్పాను, కొట్టేవా? అయ్యో మర్చిపోయానండి. నువ్వెప్పుడు ఇంతే, ప్రతిదీ మర్చిపోతుంటావు సుజాత. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి, ఎలా ఇప్పుడు? నీ డిక్కిలోని ఎందాల పై పెట్టాను. ఏమండి ఇదిగోండి. ఇసురు. ఏంటది? పెట్రోల్ తీసుకుంటున్నాండి. అది నీ దాంట్లో తీసుకోవచ్చు కదా. అంటే పైపు అక్కడ దాకా వచ్చింది. సుజాత పెట్రోల్ తీసేర్లే, నీ డిక్కీలో బాటిల్లో ఉంది, అది పోసుకోండి. నీ దాంట్లో ఉన్నప్పుడు నా పెట్రోల్ ఏం తీస్తున్నావురా? అది రేపు పనికొస్తుంది. ఇంకా ఈ ట్రాఫిక్ ఎంతసేపు అవుతుందండి ఇక్కడ? ఇంకో 10 నిమిషాలు ఆగుతుందయ్యా. అయ్యో అవతల తద్దినానికి టైం అయిపోయిందండి, తొందరగా వెళ్ళాలి. భోజనం చేసారా? చేయలేదు. ఆయనతో వెళ్ళకూడదు, తద్దినానికి కడుపు నిండిపోయినట్టు ఉంటది. అంటే గురుగారు మీరు తద్దినాలండి ఇంకా ఏమైనా చేస్తుంటారా? బారశాలలు, పెళ్లిళ్ళు, జాతకాలు కూడా చెప్తుంటారయ్యా. ఆదిరిపోయిందండి. సుజాత సార్ జాతకాలు చెప్తారట, ఎంత టైం పాస్ అన్నావా? అవునండి. ఇప్పుడు చూసుకో ఏండి, ఆ పిల్ల నేను ఇద్దరు లవర్స్ అండి. మా ఇద్దరికి పెళ్లి అవుతుందో లేదు చెప్పండి. అబ్బే కష్టం అండి. ఏదో కరెంట్ షాక్ కొట్టిన కరెంట్ పందులు అలా మీద పడతాడు. ఓడిపోయారని పంది మీద లేడు. కొన్ని మీరు చెప్పించుకుంటారని జాతకం నాకు అంత దరిద్రంగా ఉంటుందా? గురుగారు చేయి చూపెట్టడం ముఖం చూసి చెప్తారండి? మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఏదో ఒకసారి చెప్పండి చూద్దాం గురుగారిది. ఇతగాడి వాళ్ళకం చూస్తుంటే నా లెక్క ప్రకారం పెళ్ళయింది కానీ పెళ్ళం ఈ పాటికి వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఈసారి మీరే గెలిచారండి గురుగారు. గురుగారు గెలిచారు. ఫ్యామిలీ మ్యాటర్ ఎందుకురా? నీకు ఎలా తెలుసు మావి లేచిపోయిందని? మరి ఎప్పుడు చూసినా మేము ఇద్దరం వస్తున్నాం, మీరు ఒక్కళ్ళే వస్తున్నారు ఎప్పుడు చూసినా. అలాగేనండి. మల్లెపూలే కడికం పూలే 130. ఏటా నువ్వు ఈ వ్యాపారాలు ఇంకా మానలేదా నువ్వు? ఇదే కదా వ్యాపారం మంది, ఖర్చు వచ్చిన వ్యాపారం. 130 రూపాయలు కొంటారా? నువ్వు ఆగవా, మొరటోడికి మల్లెపూలు ఇస్తే ఎక్కడ ఎట్టుకుంటాడు ఏంటి? ఎక్కడ ఎట్టుకుంటారు చెప్పండి మీరు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మేడం గారు ఇంట్లో లేరు కదా, ఎక్కడ ఎట్టుకుంటారా? గురుగారు ట్రాఫిక్ అంటే ఎలాగో ఉంటదండి, అంత ఇబ్బందిగా ఉంటే బండి ఇంటి దగ్గర నడిచి రావచ్చు కదా. ట్రాఫిక్ కట్టండి, సీరియస్ అవుతారంటే రోడ్డు మీదకి వస్తే మంచాలు సోఫాలు వేస్తారంటే మీకు పడుకోవడానికి. అంటే గురుగారు మనకు లైసెన్స్ ఉందండి? లేదు. అంటే కానిస్టేబుల్ గారు చూసారండి లైసెన్స్ అలా కాదండి, పెద్ద బండి అది లైసెన్స్ లేకుండా నడపకూడదు. ఫోటో తీని చెప్తాను. సార్ అని ఇంట్లో మర్చిపోయాను సార్ ఉంది సార్. ఏమండి కానిస్టేబుల్ గారు ఎంతసేపు అవుతుంది బండి? ఇంకొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలా? అర్జెంట్ సోలార్ కాంప్లెక్స్ ఎక్కడ ఉందండి? వెనక సందులో ఉంది. అసలు నా బండి పరుగు పోతుంది, ప్రతిసారి ఇక్కడ ఆపడం కాదు. కానీ ఇదిగో సుజాత, బండి అది వెనకాల చిన్న ప్రాబ్లం వచ్చింది. మన గుడ్లు ఉన్నాయి కదా, ఇంటికి తీసుకెళ్లి ఆమ్లెట్లు వేసేస్తావు నువ్వు. సరేనండి ఇవ్వండి. సర్లే
సార్ ఎంతసేపు సార్ ఇంకా? ఇంకో 2 నిమిషాలు ఆగవయ్యా. ఏం చేసావని అడుగుతున్నా మేము. ఏ పెట్టావురా నువ్వు? ఒరే ఆమ్లెట్లు తిని 4 రోజులైంది మా ఇంట్లోని. ఏమండి నాకు నైట్ కి ఆమ్లెట్ కావాలి ఈ అంకమ్మ ఎప్పుడు వచ్చాయి అంటే ఆమ్లెట్లు తిని 4 రోజులైందని చెప్పి మా సుజాత ఫీల్ అవుతుంది అడిగాను. మొత్తం నాశనం చేసేయండి. తిను 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 తిను. అలా కాదండి, ఇప్పుడు గుడ్లు అంటే పగల కొట్టేశారు, అట్లా పొదిగించి ఇవ్వగలరా మళ్ళీ మీరు? పిల్లలు తీసుకెళ్తే అవునా? అలాగా? ఏమయ్యా మినిస్టర్ గారు వేరే రూట్ లో వెళ్తున్నారంట, ఈ రూట్ కాదంట. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సుజాత ఏ జాత ఏ జాత అసలు నీకు ఉంటాను కదా. సుజాత అబ్బా అబ్బా అబ్బా. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? ఎవడా నీ గురువు? తాత గురువు ఏంటి? ఏమండి ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. నాకు బాధేస్తుందండి. బాధ వాళ్ళని కొట్టినందుక కాదు, నా ముందు తాగుపోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగా వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు ఉంది సార్, ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి 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 నవ్వుకునే కామెడీ కావాలా? అంతే. అన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. మంత్రులు గారు బాబు మంచి ముహూర్తం చూడండి, పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్ రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటా. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. Later that night. అయ్యో The next day. మిత్రమా రాధా రాధా ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. ఏ ఏ ఏ కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తా? చెప్పు, ఏం కావాలి? పాప కావాలా బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే. హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీదే తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే, లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు వాళ్ళు దేవుళ్ళు, జడ్జెస్ అండి. అవన్నీ కెమెరాస్. ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఏయ్, ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతానేనా? వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. రెండేడున్నారు ఇక. ఇలా సమాధానం ఉన్నాడు కదా. నా మొగుడేడి? తెలవి చెప్పే, ఏడున్నాడు? చెప్పే. అత్త తీసుకో. ఇదెవరు? నా పిల్లలా ఉంది. నా బిడ్డే నీకు పెళ్ళాం. వస్తా. చెప్పిన దేనికి తాగకే తాగకే అని. ప్లీజ్ నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను. అరే నువ్వు లేవరా ఫస్ట్. తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోకూడదు ప్లీజ్. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, లేని ప్రేమను పుట్టించి క్రియేట్ చేసి చేస్తుంటమాట. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్
అసలు ఎలా ప్రపోజ్ చేసావు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి అది హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సార్ వ్యాలంటైన్ డే ఫిబ్రవరి 14 కి ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలీదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసా ఒక అమ్మాయిని, హ్మ్. 8 years లవ్ చేసుకున్నాం. హ్మ్. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం. వాడు నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం, బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.